ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాలక్ష్మీదేవిని స్మరించుకుందాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే. క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే. సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే. భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. అనుమానం పెనుభూతం అని ఎందుకంటారు? చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ప్రతిదానికి వాళ్ళకి ఒక అనుమానం. ఇది ఒక్క కోణంలో కాదు, ఎక్కడ చూసినా ఇంటికి ఎవరైనా వచ్చినా, వాళ్ళు ఏదైనా మాట్లాడినా ఈ అర్థంతో మాట్లాడి ఉంటారు, ఈ భావనతో మాట్లాడి ఉంటారు, దాని మీద అనుమానపడి రకరకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. ఎవరైనా మన వైపు చూసినా, మన గురించి ఏదైనా కామెంట్ చేసినా, లేదా మనతో ఏదైనా అన్నా దాని మీద కూడా వాళ్ళు చాలా నెగిటివ్గా అనుమానాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి చేసేటువంటి ప్రతి పని పట్ల ఎదుటి వాళ్ళను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కళ వచ్చినా వాళ్ళకి అనుమానం ఏదో జరిగిపోతుందని. ఏదైనా చిన్న సంఘటన జరిగితే అనుమానం, ఎక్కడైనా ఏదైనా వింటే ఏదైనా జరుగుతుందని అనుమానం. వాళ్ళు జీవితాంతం అనుమానాల్లోనే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళని భయపెడుతూ ఉంటారు. అయితే ఇలా అనుమానాలు ఉన్న వాళ్ళకి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అవగాహన కూడా ఉండాలి. ఏదో ఒకసారి చూసాము, దాన్ని అంతగా పట్టించుకోకండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం చూసినటువంటి సంఘటనలు కానీ, మనం విన్నటువంటి సంఘటనలు కానీ, దాని అర్థాలు, దాని వెనుక రూపురేఖలు వేరుగా ఉంటాయి. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు చాలాసార్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని మొదటిసారిగా చూసినా విన్నా దాన్ని నిర్ధారణ చేసుకోకండి. ఆ కోణంలో వాళ్ళపైన అనుమానపడకండి. 2 సార్లు 3 సార్లు అలాగే జరుగుతూ ఉంది అంటే అప్పుడు దాని గురించి
మనం అనుమానించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానివల్ల మనకి ఏదైనా నష్టం వస్తుంది అంటే వాళ్ళని దూరం పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది. కానీ అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి పెద్దగా ఆలోచించటం, మనసు పాడు చేసుకోవడం, భయపడడం లాంటిది చేస్తూ ఉంటారు. అంతవరకు అయితే కొంతవరకు వాళ్ళ అనారోగ్యానికి మాత్రమే ఇది కారణం అవుతుంది. కానీ మరి కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళ గురించి అనుమానించి వాళ్ళని మాటలతో పొడి చేసి జీవితం నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగాలకి బయటికి వస్తూ ఉన్నారు. ఈ అనుమానం అనేది అలనాటి నుంచి ఉంది. ఎందుకంటే మానసిక బలహీనత ఇది. ఈ మానసిక బలహీనత ఉన్నప్పుడు జ్యోతిషపరంగా చెప్పుకోవాలి అంటే చంద్రుడు రాహువు ఉన్నారనుకోండి, తప్పనిసరిగా ఏవో ఒక రకమైనటువంటి ఫోబియాలు అనుమానాలు వీళ్ళలో ఉంటాయి. ఏది నిజం కాదో అదే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు, చంద్రబలం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎంతసేపు అనుమానిస్తూ ఉంటారు. దాని గురించి బలహీనపడి మనస్సును బలహీనం చేసుకొని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడి వరకైతే పర్వాలేదు, వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు నష్టపోతున్నారు అనుకోవచ్చు. కానీ ఇది ఏమవుతుంది అంటే చుట్టుపక్కల వాళ్ళని కూడా నరకంలోకి లగేస్తూ ఉంటారు. ఎవరు? కొలీగ్స్ని, మిత్రులని, పిల్లలని, భార్యని లేదా భర్తని. వాళ్ళకి అనుమానమే జీవితంగా ఉంటుంది. నేను చూశాను కొంతమందిని. భర్త ఆఫీస్కి వెళ్ళాడు, 5 గంటలకు ఆఫీస్ అయిపోయింది, ఇక 5:01 నుంచి అమ్మాయి ఫోన్ చేస్తూనే ఉంటుంది. అతను ఫోన్లో దొరక్కపోతే ఆ పక్క సీట్లో వాళ్ళకి, ఆ పక్క సీట్లో వాళ్ళకి, ఈ పక్క సీట్లో వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడు, ఏం వచ్చారు, రోజు ఫోన్ చెక్ చేయటం, రోజు మెయిల్ చెక్ చేయటం. నిజంగా అక్కడ ఏమీ లేకున్నా ఒక ఉద్యోగం కోసం బయటికి వెళ్ళినప్పుడు స్త్రీలకైనా పురుషులకైనా బయట వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రతిదీ కూడా అనుమానపు కోణంలో చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జీవితం నరకం అవుతుంది. వీళ్ళు అనుమానంతో ఏదో జరిగిపోయింది, ఏదో జరగకూడదు, జరిగింది అని వీళ్ళు పిచ్చైపోవడం, ఇంట్లో వాతావరణాన్ని కలుషితం చేయటం, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటం. తద్వారా ఏమిటంటే ఇంటికి రావడం కంటే బయట ఉంటేనే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి రావడం. ఒక అబ్బాయిని చూశాను నేను, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి కుందన బొమ్మలాగా ఉంది, అతనంటే ప్రాణం పెడుతుంది. బట్టలన్నీ మడత పెడుతుంటే పుట్టింటి నుంచి వచ్చినప్పుడు ఏదో ఒక షర్ట్ అందులో వచ్చిందిట. ఎవరు పెట్టారో ఎవరు సర్దారో కూడా అమ్మాయికి తెలియదు. ఇది ఎవరిది అని అడుగుతాడు. అయ్యో నాకు తెలియదండి, ఇంట్లో మరి అందరూ పెళ్లి బట్టలు కదా, సర్దినప్పుడు ఎవరైనా ఇంట్లో పెట్టారేమో, ఏదో పొరపాటున వచ్చింది, నాకు తెలియదు. ఇంకా అప్పటి నుంచి అనుమానం, ఎవరితో మాట్లాడుతోంది, ఎక్కడికి వెడుతోంది, ఓహో ఈ అమ్మాయికి ఎవరితోనో స్నేహం ఉంది, లేకపోతే షర్ట్ దాకా ఎందుకు వస్తుంది. చివరికి అమ్మాయిని అనుమానించి విడాకులు ఇచ్చే వరకు వచ్చేసింది. ఒక జీవితాన్ని నష్టపోవటం కదా. అమ్మాయి జీవితంలో ఏ తప్పు చేయకుండా కేవలం అనుమానం వలన ఆ అమ్మాయిని మాటలతో వేధించి విడాకుల దాకా వచ్చింది. విడాకులు తీసుకుంది బాగానే ఉంది. మరి కొంతమంది ఏం చేస్తారు, బాధ భరించలేక ఆత్మహత్య ప్రయత్నానికి కూడా పెడుతూ ఉంటారు. మరికొంతమంది ఎదుటి వాళ్ళని అనుమానించి వాళ్ళని ఏమనలేక, అది భరించలేక వాళ్ళే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకే అనుమానం పెనుభూతం లాంటిది. అది ఏం చెయ్యాలి మీరు? 1 సారి 2 సార్లు 3 సార్లు అయినాక, నిర్ధారణ అయినాక, వాళ్ళని అడిగిన తర్వాత అది కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాత దాని నుంచి, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన చేయండి. దానికోసం పరిహారాలు చేసుకోండి. ఒకవేళ మీ మనసులో మీ ఆలోచన తీరులోనే ఏదైనా పొరపాటు లోపం ఉంది అనుకోండి, మీరు ముందు పరిహారాలు చేసుకోండి. ఎదుటివాడిని ఆలోచించడం, అనుమానించడం మానేసి ప్రతిసారి, ఒకసారి ఏమవుతుంది, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పోతుంది, పోగానే ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళని అనుమానించడం. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, తీసిన వాళ్ళు ఎవరో ఉంటారు. మనం అనేది మరొకరిని అవుతుంది. చూసి చూడక అనుమానించి నిందారోపణ చేయటం వలన జీవితంలో చాలా నష్టపోవడం, జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కూడా అవుతుంది. ఆఫీస్లో కొలీగ్స్ మీద వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, వీళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కదలికలు కూడా తెలుస్తూ ఉంటాయి. తప్పనిసరిగా స్త్రీలు పురుషులు ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు కలిసి మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి హాస్యంగా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ మధ్యలో అలా మాట్లాడినంత మాత్రాన తప్పుడు సంబంధాలు ఉంటాయని చెప్పడానికి వీల్లేదు.
మన ఇంట్లో మనకి అన్నతమ్ములు ఉండరా, బాబాయిలు ఉండరా, మామయ్యలు ఉండరా, మన ఇంట్లో పురుషులు లేరా, మనం వాళ్ళతో మాట్లాడడం లేదా? ఎక్కడైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎంతసేపు స్త్రీ పురుష భేదంతో మాత్రమే మనం ఆలోచించాలా? అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? ఎక్కడో కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక, ఉన్నప్పుడు వాళ్ళది వాళ్ళు అనుభవిస్తారు. కానీ లేని వాళ్ళ గురించి కూడా అలా ఆలోచించారనుకోండి, నిందారోపణ చేశారనుకోండి, కొంతమంది ఏమిటంటే ఎంతమంది మీద మనం నిఘా దృష్టి వేస్తూ ఉంటాం. అదో వాళ్ళిద్దరూ తిరుగుతున్నారు, అదో వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు, ఇదో వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు, వీళ్ళ మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలా అనుమానించి రూమర్స్ స్ప్రెడ్ చేయటం వల్ల ఏమవుతుంది, నిజంగా వాళ్ళ మధ్యలో ఏమీ ఉండదు. అది వాళ్ళ భర్తకో భార్యకో తెలియటమో, లేదా లేని విషయాలు ఆపాదించటం వలన ఆ నిందలు భరించలేక, ఎందుకంటే అలాంటి నిందలు ఎవరు భరించలేరు లేనప్పుడు, వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేయటమో లేదా ఉద్యోగం మానుకోవడమో నానా కష్టాలు పడటమో జరుగుతూ ఉంటుంది. అలా అనుమానించి ప్రచారాలు చేయటం, అనుమానించి నిందారోపణ చేయటం, అనుమానించి ఎదుటి వాళ్ళ మీద మనం దూషణ చేయటం, అనుమానంతోనే మనం బ్రతకటం వల్ల మన బ్రతుకు నరకప్రాయం అవుతుంది, మన చుట్టుపక్కల వాతావరణం కలుషితం అవుతుంది, జీవితాలు నాశనం అవుతాయి, నరకప్రాయం అవుతాయి. అందుకని ఎవరికైనా ఏదైనా మీకు ఒక ఆలోచన వచ్చింది, ఒక అనుమానం వచ్చింది, చాలా చోట్ల చాలా కోణాల్లో మనకి చాలా అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కానీ 100 అనుమానాలు వస్తే అందులో ఒకటి కూడా ఒక్కొక్కసారి నిజం కాదు. మన ఆలోచనలో తప్పు ఉండటం వలన, లేదా మనకు అలాంటి పరిస్థితి కనిపించటం వలన కూడా ఒక్కొక్కసారి ఎంత మంచి వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళని ఓ కోణంలో అనుమానిస్తూ ఉంటారు. ఆ తర్వాత చచ మనం అలా మాట్లాడకూడదు, అనుకోకూడదు అని వాళ్ళకి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. అలా కాకుండా మనం అనుకున్నది మాత్రమే నిజం, అక్కడ ఉన్నది కాదు, దాన్ని బలపరచడం కోసం 10 కోణాల్లో 10 సార్లు కూడా మనం అదే దృష్టితో చూస్తాం. అదే దృష్టితో చూసినప్పుడు అన్ని విషయాలు అదే కోణంలో మనకు అర్థమవుతాయి. మన దృష్టి లోపం ఎలా ఉంటుందో మనకు అవగాహన అయ్యేటువంటి విషయాలు కూడా అదే విధంగా ఉంటాయి. అందుకని అనుమానించడం మానుకోండి. ఏదైనా ఒకటి నిర్ధారణగా 10 సార్లు మీకు కనిపిస్తే, అవతల నిజంగానే నిప్పులేని పొగరానట్టుగా నిజంగానే ఏదైనా ఉంటే తప్పకుండా మీకు కాకుండా 10 మంది కూడా అంటారు. అలాంటప్పుడు మీకు వాళ్ళ వల్ల నష్టం ఉందంటే దూరం పెట్టండి. ఇంట్లో భర్తని అనుమానించడం, ఇంట్లో భార్యని అనుమానించడం, ఇంట్లో పనిచేసే వాళ్ళని అనుమానించడం, చుట్టుపక్క వాళ్ళని అనుమానించడం, ఇలా అనుమానంతో ఉండటం వలన జీవితాలు నరకప్రాయం అవుతాయి. అందుకని అనుమానించడం అనేటువంటిది వ్యాధిని తీసేయండి. ఒకవేళ మీకు దాన్ని తగ్గించుకోలేకపోతే, మీ మనసులో అలాంటి ఆలోచనలు 24 గంటలు వస్తున్నాయంటే ఒక్కసారి మీ జాతకం చూసుకోండి. చూసుకుని మీకు అలాంటి కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, నిత్యం లలితా పరమేశ్వరిని లలితా సహస్రనామం చేస్తూ ఉండండి. రాత్రిపూట పౌర్ణిమ రోజు రాత్రిపూట లలితా సహస్రనామం చేస్తూ ఉండండి. దానివల్ల మీకు మానసిక బలం పెరుగుతుంది. దుర్గానామాన్ని చేస్తూ ఉండండి. అనుమాన ప్రవృత్తి మీకు పోతుంది. దానివల్ల మీకు కొంచెం స్టేబుల్ అయ్యి ఆ వ్యాధి నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం మీకు చిక్కుతుంది. అందుకని అనుమానాల్ని పక్కన పెట్టండి. ఏది నిజమో నిజంలో బ్రతకండి. దానివల్ల అందరికీ ఆనందంగా ఉంటుంది. భయం ఉన్నవారికి ఎలాంటి కళలు వస్తాయి? కొంతమందికి అనుమానం అయితే మరికొంతమందికి భయం. దేన్ని చూసినా వాళ్ళకి భయమే. ప్రతి దాని గురించి ఏదైనా మొదలు పెట్టాలంటే 10 రకాలుగా ఆలోచించి దానిలో ఉన్న నెగటివ్స్ని మాత్రమే వాళ్ళు ఆలోచించి ఆ పని చేయరు. మరొకటి ఆలోచించి దాని గురించి భయం. బయటికి వెళ్ళాలంటే భయం, ఏదైనా పని మొదలు పెట్టాలంటే భయం, ఎవరితో అయినా మాట్లాడాలంటే భయం, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి, ఒళ్ళు చల్లబడుతూ ఉంటుంది బయటికి వెళ్ళి మాట్లాడాలి అంటే. ఏదో పెద్ద నేరం చేసినట్టుగా. చాలా విద్వత్తు కలిగి ఉంటారు, మంచి ఇంటెలిజెన్స్ అయి ఉంటారు, చక్కగా రాస్తారు. మాట్లాడాలంటే భయం, ఏదైనా ఒక పని చేయాలంటే భయం, ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే భయం, ఏది చెయ్యాలన్నా ఒక ఆందోళన, ఒక భయంతో ఉంటూ ఉంటారు. ఇలా భయంతో ఉన్న వాళ్ళకి పడుకోగానే కూడా ఆ భయం వాళ్ళ మనసును వదిలిపోదు. కాబట్టి సబ్కాన్షియస్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా ఆ భయాలే వాళ్ళకి కలలుగా వస్తూ ఉంటాయి. ఏదో జరిగినట్టు, ఎవరో అన్నట్టు, వీళ్ళు ఏవేవి ఊహించుకున్నారో అలాంటి కలలే వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు నిజంగానే అది జరుగుతుంది, కల్లో కూడా కనబడిందని దాన్ని ఇంకాస్త బలపరుచుకుంటూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కలలు, అన్ని కలలు నిజం కావు. మనం దేని గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటామో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, దేని గురించి ఎక్కువగా చదువుతూ ఉంటామో,
ఎక్కువగా బలం ముద్ర వేసుకునేటువంటి సంఘటనలు విని ఉంటామో, ఎప్పుడైనా దేని గురించి ఎక్కువగా చర్చించి ఉంటామో, మనసుకు హత్తుకుని ఉంటుందో, ఏది చూసి ఉంటామో అవి కూడా మనకి కలలుగా వస్తాయి. కానీ భయపడుతున్న వాళ్ళకి ఎక్కువగా భయం కలిగించేటువంటి కలలే వస్తూ ఉంటాయి. భయం కలిగించడం అంటే పాములు తేళ్లు కనిపించడం అని ఇక్కడ అర్థం కాదు. మీరు దేని గురించి భయపడుతూ ఆలోచిస్తున్నారో ఆ కోణంలోనే భయాందోళనలు కలిగేలాగా జరగకూడనటువంటి సంఘటన జరుగుతున్నట్టుగా మీకు కలలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమిటి, అయ్యో చెడ్డ కలలు వచ్చేస్తున్నాయి, నాకేదో అయిపోతుందని ఇంకా మానసికంగా దిగజారిపోతూ ఉంటారు. మొట్టమొదటికి ఏం చేయాలి, మీ భయాన్ని పక్కన పెట్టండి, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకొని మీరేం చెయ్యాలి అని ఆలోచించుకోండి. ప్రతిదానికి భయపడేవాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు కూడా పైకి రాలేరు. ఏ పనిని స్వయంగా చేయలేరు, ఒక ముందడుగు వేయలేరు, దేన్ని కూడా మీరు పూర్తి చేయలేరు. జీవితంలో ఎందుకు పనికి రాకుండా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భయాన్ని ఆనుకుని ఆందోళన ఉంటుంది. ప్రతిదానికి భయమే, ఏదైనా భయమే. ఇంట్లో నుంచి బయటకు ఎవరైనా వెళ్ళారు, పిల్లలు వెళ్ళారు, అయ్యో ఇంకా రాలేదు, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారా, భర్త రాలేదు, భార్య రాలేదు, ఏమైనా అయిందా, ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎంతసేపు ఇలాంటి ఆలోచనలే. ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా లాగేస్తారేమో, ఏదైనా దొంగతనం అయిపోతుందేమో, ఇంటికి ఎవరైనా వచ్చేస్తారేమో, ఎంతసేపు ప్రతిదాని గురించి చెలవలు పలవలుగా వాళ్ళు ఆలోచించేస్తూ ఉంటారు. ఆలోచన కాదది, బ్రెయిన్ చించేలాగా ఆలోచిస్తూ ఉంటారు. అంతటి భయాందోళన పెట్టుకోవద్దు. ఆ భయం అంటూ ఎవరికైనా మొదలైందంటే ముందు అసలు ముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకోవాలి. చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టకండి. తల్లిదండ్రులు అదో బూచాడు వస్తున్నాడు, అదో ఇంకేదో దయ్యం వస్తుంది, నిన్ను ఎత్తుకుపోతుంది, నీకేదో చేస్తుంది, నిన్ను తినేస్తుంది, పెద్ద పులి వస్తుంది. పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులు వాడిని భయపెడుతూ ఉంటారు, అలాంటి కథనాలు చెప్తూ ఉంటారు. ఒకసారి పసి వయస్సులో ఒక భయం వాళ్ళకి దూరిందనుకోండి మైండ్లోకి, వాళ్ళతో పాటు అది పెరిగి పెద్దదైపోతూ ఉంటుంది. పెద్దయ్యాక వృద్ధాప్యం వచ్చాక కూడా కొంచెం భయాల్లో ఉండే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందుకే పిల్లలకి ధైర్యం చెప్పండి, భయం నూరిపోయొద్దు. వాళ్ళకి దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటో మాత్రమే చెప్పండి, కానీ పిల్లలకి ఎప్పుడు కూడా భయాన్ని నూరిపోయొద్దు. ఏదైనా మనకి సంఘటన జరిగితే దానివల్ల వచ్చేటువంటి కష్టాన్ని మాత్రమే చెప్పండి. అంటే అది చేయటం వల్ల వచ్చే కష్టాలు కాబట్టి ఆ పని చేయకుండా ఉంటే అయిపోతుంది. కానీ బూచాడు వచ్చాడు, దొంగ వచ్చాడు, దయ్యం వచ్చింది, ఇచ్చేస్తే అయింది, తెలియనటువంటి భయాలు పెట్టారనుకోండి, వాళ్ళు ఎదుగుతున్నా కొద్దీ వాళ్ళతో పాటు ఆ భయం కూడా అంతర్గతంగా అది పెరుగుతూ ఉంటుంది. అందుకని భయాన్ని ఇప్పుడు పిల్లలకి చెప్పొద్దు, భయాన్ని నూరిపోయొద్దు, ధైర్యాన్ని చెప్తూ ఉండాలి. అలా మానసికంగా చిన్నప్పటి నుంచి ఎవరైనా పిల్లలు చిన్న చిన్న వాటికే భయపడుతూ ఉన్నారనుకోండి, బాగా తల్లిదండ్రులు కూర్చొని ధైర్యం వచ్చేలాగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండండి. వీరులు ఎవరున్నారో వాళ్ళ కథలు చెప్తూ ఉండండి. ఇలా చేశారు, ఇలా చేశారు, ఇలా ధైర్యంగా ఉండాలి, ఈ సంఘటన వచ్చింది, ఇలా జరిగింది, ఇలా చేసినప్పుడు ఇలా ఉన్నాను. వాళ్ళకి బాగా ధైర్యం నూరిపోసేలాగా కథనాలు చెప్తూ ఉండండి. తల్లిదండ్రులు మొదటి టీచర్లు అంటారు. అంటే ఏం చేయాలి, ముందు తల్లి కనుక్కోవాలి బిడ్డ దేనికి భయపడుతోంది. అలా చిన్నప్పటి నుంచి వాళ్ళని ట్రైనప్ చేస్తూ ఉన్నాననుకోండి, వాళ్ళలో ఉండేటువంటి భయం మెల్లిమెల్లిగా పోతుంది, ఆందోళన తగ్గిపోతుంది. ఇదో ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ కథలో వీళ్ళు ఇలా చేశారు కదా, నేను కూడా అలాగే చేయాలి, పరిష్కారం దొరికిపోతుంది. అదో చిన్నప్పుడు అమ్మ ఒకసారి చెప్పింది కదా, అలా వాళ్ళు ఎవరో చేస్తే ఇలా జరిగిందని, ఓహో నేను కూడా ఇలా చేయకు అంటే అలాంటి సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు సమస్య పరిష్కారం వాళ్ళకి అనుకోకుండానే దొరుకుతుంది. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి, పసిపిల్లలుగా ఉన్నప్పటి నుంచే పిల్లలు ఎవరైనా భయపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ప్రతిదానికి ఏది చేయాలన్న జంకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ధైర్యం నూరిపోయండి, వాళ్ళ చేత దగ్గరుండి ఆ పని చేయించండి. వెళ్ళు, ఏం కాదు, చేసిరా, తప్పకుండా చేసిరా, ఏం కాదు అని వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఓసారి ఏదైనా దెబ్బ తగిలిందని, ఏం పర్వాలేదు, దీనివల్ల దానివల్ల కాదు, నువ్వు భయపడద్దు, భయపడుతూ చేస్తే అలాగే అవుతుందని వాళ్ళలోని భయాన్ని తరిమేయండి చిన్నప్పటి నుంచి. ఏ తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి ధైర్యాన్ని నూరిపోస్తారో, ఏ తల్లిదండ్రులు పిల్లలకి భయాన్ని పోగొడతారో, పెద్దయిన తర్వాత వాళ్ళు ధైర్యవంతులుగా చక్కగా ఏ పనైనా చేయగలిగేటువంటి శక్తి వాళ్ళు పుంజుకుంటారు. భయంతో ఉండేటువంటి వాళ్ళు జీవితంలో దేన్ని సాధించలేరు, ఏ పనికి ముందుకు వెళ్ళలేరు. ఏదైనా చేయాలంటే నష్టాలు వస్తాయని భయం, ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా నవ్వుతారని భయం, ఎవరితో అయినా మాట్లాడితే ఏదైనా అంటారని భయం, ఏదైనా చేస్తే ఎవరేమనుకుంటారో దీనిలో ఫెయిల్ అయితే అని భయం. ప్రతి కోణంలో వాళ్ళు భయపడుతూ ముందడుగు వేయటానికి భయపడుతూ ఉంటారు. ఇక జీవితంలో ఏం సాధిస్తారు, వాళ్ళు ఎలా బతుకుతారు? తల్లిదండ్రుల తదనంతరం వాళ్ళ జీవితం ఏమిటి? వాళ్ళకి పెళ్ళవుతుందా? ఈ రోజుల్లో అయితే పెళ్ళి కూడా కాదు. ఉద్యోగం వస్తుందా? ఉద్యోగము రాదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు?
వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల గురించి కేవలం ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా కాదు, మీ పిల్లల మనస్తత్వం ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ దిశగా ఉన్నారు, వాళ్ళలో భయాలున్నాయా, ఆందోళనలున్నాయా, అనుమానాలున్నాయా, ఎలాంటి ప్రవృత్తి కలిగి ఉన్నారు, దేనిలో వాళ్ళకి శ్రద్ధ ఉంది, మనం ఏం చెయ్యాలి, ఏ విధంగా చూడాలి అని ఆలోచించండి. ఆలోచించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. కౌన్సిలింగ్ ఇచ్చి మీరే బెస్ట్ టీచర్స్ అయ్యి వాళ్ళకి బాగా చిన్నప్పటి నుంచి ట్రైనప్ చేసి వాళ్ళని ధైర్యవంతులుగా చేయండి. అలా ధైర్యంతో వాళ్ళు పనులకు ముందుకెళ్ళారనుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. సక్సెస్ వలన ఏమవుతుంది, వాళ్ళకి జీవితంలో ఆనందం లభిస్తుంది, ఏదైనా సాధించగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకని మనకి ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ట్రై ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, సక్సెస్ వచ్చే వరకు దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉండు. పిల్లలకి అది నూరిపోయాలి. ఏం పర్వాలేదు, ఫెయిల్ అయ్యావా, మళ్ళీ చెయ్యి, ఏం పర్వాలేదు, ఈసారి నువ్వు తప్పకుండా పాస్ అవుతావు, ఇది ఈ విధంగా చెయ్యి, మొన్న ఈ తప్పు చేసావు, ఈసారి ఆ తప్పు చేయకు. వాళ్ళ మీద ఏదైనా తప్పు చేశారంటే 10 రాళ్ళు విసిరి వాళ్ళు ఎందుకు పనికిరారని వాళ్ళని తిట్టి వాళ్ళని ఇంకొంచెం మానసికంగా వేధించి తల్లిదండ్రులకి దూరంగా పారిపోయేలాగా. కొంతమంది పిల్లలు మాటలు పడలేక ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. జీవితాంతం తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి రారు. అందుకని వాళ్ళ బంగారు భవిష్యత్తుని పోగొట్టకండి. తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర చేర్చుకుని, అక్కును చేర్చుకుని, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ మనస్తత్వం ఏమిటి, వాళ్ళకి దేనిలో నైపుణ్యం ఉంది, వాళ్ళని మనం ఏ దిశగా తీసుకెళ్ళాలి అని ఆలోచించి వాళ్ళలో భయాందోళన లేకుండా ధైర్యం నూరిపోయండి. ఇవాల్టి మంత్రం ఓం ప్రాణాయ నమః. ఈ నామాన్ని తలుచుకుని విష్ణుమూర్తిని ధ్యానించాలిట. ధ్యానిస్తే మన మనసులో ఉండేటువంటి చెడు ఆలోచనలు, భయం, ఆందోళన అన్నీ పోతాయిట. ఎంత అద్భుతంగా ఉంది. చిన్ని నామం ఓం ప్రాణాయ నమః అనేటువంటి నామాన్ని తలుచుకుని విష్ణుమూర్తిని ధ్యానించండి. పిల్లలకి ఈ నామాన్ని అలవాటు చేయండి. అప్పుడేమిటి, వాళ్ళల్లో ఉండేటువంటి భయం, ఆందోళన, చెడు ఆలోచనలన్నీ కూడా పోతాయి. మనసులో ఉండేటువంటి చికాకులన్నీ పోతాయిట.